హాయ్ బిఫోర్ క్లాసుల్లో మనం ట్రాన్స్ఫర్మేషను కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ట్రిగనోమెట్రీ రేషియోస్ మనం డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క చాప్టర్కి 1 మార్క్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఏంటంటే పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్, ఇందులో ఒక మార్కు సింపుల్గా వస్తుంది. మార్కు మనకి ఇంటర్మీడియట్లో కూడా సింపుల్గా ఉంటుంది, 2 మార్క్ వస్తుంది. ఇదే ఇక్కడ మనకి ఒక 1 బిట్ కింద వస్తుంది మనకి ఎంసెట్లో. ఓకే, అసలు పీరియాడిసిటీ అంటే ఏంటి, తర్వాత ఎక్స్ట్రీమ్ వాల్యూస్ డిస్కస్ చేసుకుందాం. పీరియాడిసిటీ అంటే జనరల్గా ఫంక్షన్ f of x is equal to డెఫినేషన్ f of x is equal to మనం ఏదో ఫంక్షన్ f of x కాదు, డైరెక్ట్గా f of p plus x is equal to ఈ f of x వస్తే f of x ఫంక్షన్ ఏమో తీసుకుంటాం, ఏదైనా ఫంక్షన్. సరే చూద్దాం. f of p plus x is equal to f of x రావాలి. అలా వచ్చిన ఈ పీని పీరియడిక్ అంటే ఇట్ ఈజ్ పీ ఈజ్ ఎ లీస్ట్ వాల్యూ. పీ ఈజ్ ఏ లీస్ట్ వాల్యూ. ఇడమ పీ లీస్ట్ వాల్యూ ఏంటంటే లీస్ట్ వాల్యూ అవుతుందో దాన్నే ఆ పీగా తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ పీరియడిక్ మనం పీతో డినోట్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకుందాం. సో మరి సేమ్ ఫంక్షన్ రావాలంటే ఏం తీసుకుంటాం మనం, పై ప్లస్ ఎక్స్ తీసుకోవాలి. సో సైన్ పై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ కోఆర్డినేట్ కదా, మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనకు డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తేనే ఆ తీసుకున్న పీ వాల్యూ పీరియడిక్ అంటాం. మరి పీ వాల్యూ పై అయింది కదా, మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాలేదు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి పీ అనేది పీరియడిక్ కాదు. సో ఇది పై అనేది పీరియడిక్ కాదు. ఇంకోటి తీసుకుందాం. మళ్ళీ సేమ్ రావాలంటే ఏం రావాలి, మనం 2π తీసుకోవచ్చు కదా. సేమ్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ కావాలంటే పై 2π కదా తీసుకుని, అయితే పై లేదా 2π అవుతుంది పీరియడిక్, అంతే. ఆ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. సో సైన్ 2π ప్లస్ ఎక్స్, 2π ప్లస్ ఎక్స్ అంటే ఇది 4th కోఆర్డినేట్ కదమ్మా. 2π అంటే 360 + 1 ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో మన ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి పీరియడిక్ ఈజ్ ఈక్వల్ టు 2π. సో దీని ప్రకారంగా మన ఫార్ములాస్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ద పీరియడిక్ ఆఫ్, డైరెక్ట్ మనం రాసుకుంటేనమ్మా, ద పీరియడిక్ ఆఫ్ డైరెక్ట్ ఫార్ములాస్ సైన్ ఏఎక్స్ ప్లస్ బికి పీరియడిక్ ఏమొచ్చింది, ఇప్పుడు 2π కదా, లీస్ట్ వాల్యూ కానీ పై వేస్తే మరి రాలేదు, పై కానీ 2π కానీ. పై ఎందుకు థర్డ్ కోఆర్డినేట్ నెగిటివ్ ఇది సైన్. సో సైన్ ఏఎక్స్ ప్లస్ బి పీరియడిక్ ఏమైంది మనకి 2π/mod A. అదేవిధంగా కాస్కి కూడా అదేనమ్మా, కాస్ ఏఎక్స్ ప్లస్ బికి కూడా సేమ్ అదే ఫార్ములా. సో అన్నిటి ఒకటే ఫార్మ్ మనం రాద్దాం, పీరియడిక్. అదేవిధంగా సైన్ కాస్ కదా, కొసీకాన్ ఏఎక్స్ ప్లస్ బికి. అదేవిధంగా మనకి ఇంకేటమ్మా సీకాన్ ఏఎక్స్ ప్లస్ బికి పీరియడిక్. అన్నిటికి ఒకటే ఆన్సరు, ఏంటిది 2π/mod A అనేది ఇక్కడ నెంబర్. ఇది సైన్కి 2πకి. ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఏముంది, ఫైండ్ ద పీరియడిక్ ఆఫ్, క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద పీరియడిక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x + 7. డైరెక్ట్ ఎక్స్ పక్కన ఏముంది, అది ఏగమ్మ. డైరెక్ట్ దాని ఆన్సర్ ఏంటి, పీ ఈజ్ ఈక్వల్ 2π/3. అది కాస్ రావచ్చు, సైన్ రావచ్చు, ఎక్స్ పక్కన కాన్స్టెంట్ అవసరం లేదు మనకి. ఈ ఎక్స్ పక్కన ఏముంటే అది తీసుకోవాలి. అలాగా దీని మీద బేస్ అయినా మనకి కాస్ కానీ సైన్ కానీ ఏమొచ్చినా సరే 2π/x పక్కన ఉన్న కోఎఫిషియంట్ వేసుకోవాలి, ఏగా కన్సిడర్ చేసుకుని 2π/3 అదే ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ట్యాన్ ఉందమ్మా మన ఫార్ములాలో, ట్యాన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan x తీసుకుందాం. అదే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఒకటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan x తీసుకుంటే డెఫినేషన్ ప్రకారం పై వేద్దాం ఇనీషియల్ వాల్యూ, అంటే tan π ప్లస్ ఎక్స్ ఏమైందమ్మా, tan x కదా, థర్డ్ కోఆర్డినేట్ కదా, పాజిటివ్ వచ్చింది. సో ట్యాన్ యొక్క పీరియడిక్ ఏంటి పై, సైన్కి కాస్కి పీరియడిక్ అయితే 2π/A, ట్యాన్కి కాట్కి అయితే పై. ఈ పైన తీసుకుంటాం పీరియడిక్. సో ద పీరియడిక్ ఆఫ్ tan x
and the periodic of the cot x value pi by mod a. దీనికి ఒక ఎగ్జాంపుల్ కోసం f of x అయితే tan 5x plus 6 అయితే దాని పీరియడిక్ 5 అన్న p అండ్ పీరియడిక్ అంటే pi by 5 అలా pi by 5. ఓకేనమ్మా. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఫార్ములాలో పీరియడిక్ ఆఫ్ the periodic of mod sin x mod cos x ఏవైనా సరే mod sin cos అయిపోయింది కదమ్మా tan x అండ్ mod cot x sin cos tan cot ఇంకేటమ్మా secant x and also cosecant x modulus ఏ ఉన్నా సార్ దీని ఆన్సర్ ఏంటమ్మా పై. ద పీరియడిక్ ఈజ్ పై. ఎందుకంటే ఎక్కడ తీసుకోండి మాడ్యులస్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకో సైన్ పై ప్లస్ మాడ్యులస్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది సపోజ్ ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేస్తాం అనుకోండమ్మా మాడ్ సైన్ ఎక్స్ వచ్చేస్తుంది కదా. అందువల్ల ఇక్కడ మాడ్ యూజ్ చేసుకుంటే మనకి ద లీస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పై ఏ. ఇప్పుడు పై 2π పెడితే కదా సేమ్ ఫంక్షన్ మనకి ఏంటి యాక్చువల్గా పీరియడిక్ అంటే మనం ఏ వాల్యూ తీసుకున్నా సరే సేమ్ ఫంక్షన్ రావాలి కదా. సేమ్ ఫంక్షన్ రావాలి ట్రిగనోమెట్రీలో పై 2π కదా 180 360 తీసుకుంటే 180 360 ఏదో ఒకటి మనకి పీరియడిక్ అవుతుంది. సైన్ కాస్లో ఎందుకంటే పై అవ్వదు ఇక్కడ పై థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళిపోతుంది. థర్డ్ క్వాడ్రంట్ ట్యాన్ మాత్రం పాజిటివ్ కాబట్టి ట్యాన్కి మాత్రం పీరియడిక్ పై అయింది, మిగతా ఇది 2π. అదే మోడెక్స్ ఫంక్షన్ అయితే ఏదైనా ఒకటే కాబట్టి మన లీస్ట్ వాల్యూ అంటే పై అవుతుంది. అందువల్ల పై బై ఇక్కడ ఏమంటే ఆ కోఎఫిషియంట్ వేసుకుంటాం. మాడ్యులస్ ఫంక్షన్ ఇస్తే మనం ఆ విధంగా సమ్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనండి. ఓకే. ద పీరియడిక్ ఆఫ్ నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని ఫార్ములా చూడమ్మా. ద పీరియడిక్ ఆఫ్ mod sin x ప్లస్ mod cos x ఉన్న mod tan x ప్లస్ mod cot x ఉన్న π/2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండేది మనకి π/2 అవుతుంది. అదేవిధంగా ద పీరియడిక్ ఆఫ్ రెండు యాడ్ చేసింది ఇంత ఇండివిజువల్ ఇప్పుడు యాడ్ చేసింది sin x ప్లస్ cos x mod ఆఫ్ sin x మైనస్ cos x వచ్చిన పై. అదేవిధంగా tan x ద పీరియడిక్ ఆఫ్ tan x ప్లస్ cot x అండ్ లేదా tan x మైనస్ cot x వచ్చిన π/2. సో ఇవి చూడమ్మా π/2 π/2 వచ్చింది. ఇక్కడ ద పీరియడిక్ ఆఫ్ sin x హోల్ పవర్ 2n ప్లస్ cos x హోల్ పవర్ 2n వచ్చిన secant x హోల్ పవర్ 2n అండ్ cosecant x హోల్ పవర్ 2n వచ్చిన tan x పవర్ హోల్ పవర్ 2n cot x పవర్ హోల్ పవర్ 2n 2 మల్టిపుల్స్ n ఈజ్ ఏ పాజిటివ్ తీసుకోవాలి. దాని ఆన్సర్ π/2. ఒకసారి మన ఎంసెట్ ఎగ్జామ్లో అడిగాడు sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x ఈజ్ ఈక్వల్ పీరియడిక్ ఆఫ్ sin పవర్ 6 అండ్ cos పవర్ 6x. పీరియడిక్ ఏమమ్మా π/2 కదా. ఏదన్నా 2x మల్టిపుల్స్ 2 4 8 ఏది వచ్చినా సరే. ఇంకోసారి tan పవర్ 16x ప్లస్ cot పవర్ 16x 2x మల్టిపుల్స్ కాదు. దాని ఆన్సర్ π/2 ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఒక చేంజ్ ఏ sin x హోల్ పవర్ 2n b cos x పవర్ 2m nm ఏమైనా ఇంటి తీసుకోవచ్చు. ఇది ఎలాగంటే 2 sin x పవర్ ఏదేమన్నా సరే ఇలా ఏ sin x హోల్ పవర్ 2n b cos x పవర్ 2m 2 మల్టిపుల్స్ ఉండాలి. ఇలా వస్తే దాని ఆన్సర్ మనకి పై. చూడండి ఈ రెండింటికి సపోజ్ ఇలా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ వచ్చేసాం sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x దీని పీరియడిక్ అంటే మన పీరియడిక్ ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా π/2. ఇలా ఏదైనా సరే మనకి tan పవర్ ఇది చెప్పాను 16x ప్లస్ cot పవర్ 16x ఇలా వస్తుంది. దాని పీరియడిక్ ఏమైంది p అంటే పీరియడ్ π/2 రెండింటికి అలా. దీనికి సంబంధించి సార్ ఇదేంటి సార్ ఇంతే దీనికి సంబంధించిన వేరే సపోజ్ 2 sin 6x ప్లస్ 3 cos పవర్ 8x ఏదన్నా పర్వాలేదు. దీని పీరియడిక్ మనకి పై ఎలా ఉంటుంది. దీని ఆన్సర్ ఏంటమ్మా పై. నెక్స్ట్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 3 ఇది క్వశ్చన్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ 3 క్వశ్చన్ అలా
అంటే ఇక్కడేంటి పవర్ సైన్ కాస్ సీకెంట్ కొసీకెంట్ ట్యాన్ కాట్, ఇవి సైన్ కాస్ సీకెంట్ కొసీకెంట్ ట్యాన్ కాటే. ఇక్కడ రెండు పవర్లు ఒకటే ఉండాలి, ఎక్స్పాండ్ రెండు కూడా ఒకటే ఉండాలి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నా సరే ఆన్సర్ పై, ఇక్కడ సేమ్ ఉంటే ఆన్సర్ π/2. ఇలా మనకి సమ్స్ మనకి ఫార్ములాస్ అక్కడక్కడ యూజ్ అవుతుంటే షార్ట్కట్ ఫార్ములాస్. ఇప్పుడు మనం దీని తర్వాత మన సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనమ్మా, ఈ ఫార్ములా చూసారు ఎగ్జాంపుల్ సమ్స్. రైట్, సో మనం ఇది పీరియాడిసిటీ గురించి మనం డిస్కస్ చేసాం, ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. దీనికి సంబంధించిన మనం సమ్మలు అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, మా ఫస్ట్ క్వశ్చన్ f of x is equal to 7 plus cos 5x plus 3. Find the periodic. Find the p అంటే పీరియడిక్ అమ్మ. ఫైండ్ ద p అంటే పీరియడిక్ గుర్తుంచుకోమా, రాయట్లేదు. p అంటే పీరియడిక్. p అంటే వేళమ్మ పీరియడిక్ ఏంటి మనకి ఇక్కడ ఇది కదా 2π/5, ఏ వాల్యూ ఇదే కదా. నెక్స్ట్ క్వశ్చన్ 2 ఇలా ఉండమ్మా, f of x is equal to cos x plus 2x plus 3x plus nx. ఫైండ్ p. అన్ని పీలే, పీరియడిక్కే మనకు కడుతున్నాం కదా. తర్వాత ఎక్స్ట్రీమ్కి వెళ్దాం. సో ఇందులోనే అబ్జర్వ్ చేయండి, cos 1 plus 2 plus 3 plus 1 n of x. సో ఇదంతా సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ అమ్మ. ఇది సమ్ ఆఫ్ సిగ్మా ఎన్ ఆఫ్ ఎక్స్. సిగ్మా ఎన్ అంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. మన ఫార్ములా సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. సో పీరియడిక్ p ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం చేయాలి, పీరియడిక్ p ఈజ్ ఈక్వల్ టు కాస్ కదమ్మా, కాస్కి ఏంటి ఆన్సర్ 2π/సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2. అండ్ మా 2 అయితే 4π/n ఇంటూ n ప్లస్ 1. ఇది సిగ్మా ఎన్ కదా. నెక్స్ట్ అలా వెళ్దాం. విధంగా నెక్స్ట్ మనకి f of x is equal to tan 5x plus 19 పీరియడిక్. ఫైండ్ p. ఈజీగా ఉంటాయి. పీరియడిక్ ఏంటమ్మా π/5. పీరియడిక్ ఏంటి 5 కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి tan x plus f of x is equal to tan x plus 4x plus 9 n square x. చూడండి మనకి tan 1 plus 4 2 square రాసుకోవచ్చు కదమ్మా, 3ని 3 square సో n square x. సో మీకు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏంటవుతుందమ్మా, tan సిగ్మా n square of x. సిగ్మా n square of x. ఇక్కడ సిగ్మా ఎక్స్ ఎలాగా, సిగ్మా n square అంటే చూడమ్మా, సిగ్మా n square అంటే మనకి n ఇంటూ పీరియడిక్ కదా. pdp ఈజ్ ఈక్వల్ టు π/సిగ్మా n square n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. సో ద ఆన్సర్ 6πn ఇంటూ n ప్లస్ 1. ఇది బాగా చేశారు ఇంటర్మీడియట్లో, ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇది సిగ్మా n square. అదేవిధంగా నెక్స్ట్ మనం స్క్వేర్ చేసాం, సిగ్మా చేసాం. నెక్స్ట్ క్యూబ్ కూడా చేద్దాం ఒకసారి. f of x is equal to sin of x plus 8x 27x n cube x. సో sin of x కామన్ తీసుకుని 1 8 2 cube 3 cube సో ఆన్ n cube f x. ఇది సిగ్మా n cube అమ్మా, సిగ్మా n cube ఆఫ్ x. సిగ్మా n cube అంటే పీరియడిక్ 2π/సిగ్మా n cube అంటే n ఇంటూ n ప్లస్ 1 హోల్ బై 4 స్క్వేర్ అమ్మ. ఇది
అంటే సిగ్మా ఎన్ క్యూబ్ అంటే మనకి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో మనకి అంటే 4 అంటే 8 n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూడండి ఒక్కొక్క ఫార్ములా సింగిల్ చెప్పాం, సిగ్మా ఎన్ మీద చెప్పాను, ఒకటి సిగ్మా ఎన్ స్క్వేర్ చెప్పాం, సిగ్మా ఎన్ క్యూబ్. ఇలా వస్తాయి మన ఫార్ములాస్. జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to sin of e power tan x plus e power cot x. చూడండి ఏదేమైనా సరే ఈ పవర్లో tan x ఉంది కదా, మా tan x పీరియడిక్ పైయే, cot x పీరియడిక్ కూడా పైయే. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ పైకి రెండు పీరియడ్ పై కదమ్మా, ఎల్సిఎం ఏమవుతుంది పై అవుతుంది. ఇది పీరియడిక్. ఇప్పుడు కూడా సింగిల్ చేసి ఇప్పుడు ఏంటంటే డబల్కి ఎల్సిఎం ఫైండ్ చేసుకుంటాం. అయితే మన డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం డెప్త్ లెవెల్ వెళ్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ ఎక్స్ స్క్వేర్ సీకెన్ x degree by 4 x degree by 6 so infinity. ఇలా సమ ఇక్కడ మనకి ఒకటమ్మా x డిగ్రీ అంటే ఏమి కన్ఫ్యూజ్ అవసరం లేదు, π/180 అని డిగ్రీస్లో చెప్పిన ట్రిగనోమెట్రీ స్టార్టింగ్ చెప్పాను. సో మనం మామూలుగా సంఘంని సింప్లిఫై చేద్దాం. x డిగ్రీ కామన్ తీసుకుంటే 1/1 + 4 1/4 స్క్వేర్ స్వాన్ ఇన్ఫినిటీ అంటే x డిగ్రీ. ఓకే, ఇది మనకి ఫార్ములా s ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a + ar స్క్వేర్ స్వాన్ ఇన్ఫినిటీ ఉంది. దాని ఫార్ములా ఏంటమ్మా a/1 - r. ఇది మన ఫార్ములా. r అంటే ఇది కాబట్టి మనం ఏం చేద్దాం, సీకెన్ 1/1 - 4 ఆఫ్ x డిగ్రీ. ఇది మనకి ఫైండ్ చేసుకుంటే ఏమొచ్చిందో మనకి సీకెన్ ఆఫ్ x డిగ్రీ కదమ్మా క్వశ్చన్. మనకి సీకెన్ ఆఫ్ x డిగ్రీ. ఓకే, సీకెన్ 1/4 - 1 3/4 అంటే 3/4 కంటే 4/3 x డిగ్రీ. ఇప్పుడు మనకి పీరియడిక్లో దీని వాల్యూ, సో పీరియడిక్ కావాలి కదమ్మా. పీరియడిక్ అంటే మా దీనికి 2π దీన్ని సింప్లిఫై చేద్దాం. 4/3 ఇంటూ అంటే సీకెన్ 4/3 ఇంటూ π/180 2π/4π/3 ఇంటూ 180. పై పోయిందమ్మా అంటే 3 ఇంటూ 180/2 290. సో ఫైనల్గా 270 వచ్చింది. ఇది పీరియడ్. దీని ఆన్సర్ సింప్లిఫై చేసి దీని ఆన్సర్ అమ్మా పీరియడ్కి 270 degrees. ఇలా మనం సింప్లిఫై చేసి ఇలా ఇంకొంచెం డెప్త్ పెంచితే పై ఉంది కాబట్టి x డిగ్రీ వేయాలమ్మా. ఓన్లీ మన డిగ్రీలో మార్చుకోవాలి కదా, π/180 వేయాలి మనం. నెక్స్ట్ అదే మోడల్లో కొంచెం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ x/3 x/9 సో ఆన్. సేమ్ మోడల్ ఇది కాస్ 1 + 1/3 + 1/3 స్క్వేర్ సో ఆన్ ఆఫ్ x. దీని వాల్యూ
మనకి సేమ్ మనకి ఏంటంటే ఎస్ ఇన్ఫినిటీ కదా, ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ అండ్ ఏ బై 1 మైనస్ ఆర్ అంటే 1/3. ముందు చెప్పాను కదమ్మా, 1/3 మైనస్ 1 2/3 అండ్ 3/2. పీరియడిక్ కాబట్టి మనకి ఏంటమ్మా ఆన్సర్, మన పీ బై 2π/3/2 అంటే 4π/3. ఇది ఆన్సర్. ఇక్కడ ఏంటి సార్ ఎక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం సబ్మిట్ చేసుకోవాలి. మరి ఇది ఎక్స్ డిగ్రీ కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి ఆ విధంగా డిగ్రీస్లో. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ పీరియడిక్ ఆఫ్ f of x is equal to sin x sin 120 minus x sin 120 plus x. మనకి ఫార్ములా ఉందమ్మా, కాంపౌండ్ యాంగిల్ చెప్పాను కదమ్మా బిఫోర్ చాప్టర్లో. దీనికి ఆన్సర్ ఏంటి, f of x is equal to 1/4 of sin 3x. దీని ఫార్ములా మనకి sin x sin 120 minus x sin 120 plus x అయినా 240 అలా ఉంటుంది. దాని వాల్యూ 1/4 sin 3x కదా. ఇప్పుడు పీరియడ్కి ఏమవుతుంది మనకి, p బై ఎక్స్ పక్కన ఏమో 3 ఉంది కదా, p బై sin x కాబట్టి 2π. ఆన్సర్ ఏంటమ్మా మనకి పీరియడ్కి ఈజ్ ఈక్వల్ టు 2π/3. ఇది మనకి ఆన్సర్. మనకి నెక్స్ట్ ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయమ్మా, మనకి అప్లై చేసుకుంటే పీరియడ్ షీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి పీరియాడిసిటీలో నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to sin square π/8 plus x/2 sin square x/2. Find the periodic అన్నాడు. సో ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి, సైన్ స్క్వేర్ ఏమైనా సైన్ స్క్వేర్ బి కదమ్మా. దీన్ని ఎలా చేసుకుంటాం, సైన్ ఏ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఏమైనా సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి కదమ్మా. సైన్ π/8 ప్లస్ x/2 మైనస్ π/8 మైనస్ ఇంటూ మైనస్ మా సైన్ స్క్వేర్ ఏమైనా సైన్ స్క్వేర్ బి. ట్రిగనోమెట్రీ లాస్ట్కి వెళ్తున్న కొద్ది మనకి ముందు ఫార్మ్స్ కూడా అలా వస్తుండాలి. x/2 క్యాన్సిల్ అయిపోతే సైన్ 2π/8 π/8 క్యాన్సిల్ అయిపోతే సైన్ 2x/2 పోయింది. సో ఏంటమిది సైన్ π/4 అంటే 1/√2 సైన్ x కదా. సో పీరియడ్కి ఏమవుతుంది ఇక్కడ 2π అంతే. 2π1 కదా, ఎక్స్ పక్కన ఏం లేదు కదమ్మా. 2π/1 అంటే 2π ఆన్సర్. ఇంత సమ్మ కూడా మన పీరియడ్కి ఏమొచ్చింది 2π. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఆన్సర్ ఇస్తారు, క్వశ్చన్ ఫైండ్ చేయాలి. సైన్ ఫంక్షన్ ఫైండ్ సైన్ ఫంక్షన్ whose period is 6 అట. పీరియడ్ 6 అటమ్మా. సైన్ ఫంక్షన్ ఫైండ్ సైన్ ఫంక్షన్ whose period is, మనకి యాక్చువల్ సైన్ ఫంక్షన్ పీరియడిక్ ఫార్ములా ఏంటమ్మది, పీజీకి 6 ఇచ్చారు కదా. అందరి ఫార్ములా 2π/a ఈజ్ ఈక్వల్ టు 6. 2/3 తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా π/3 కదా. ఏ వేళ π/3 కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది, f of x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కదమ్మా. సైన్ ఆన్సర్ ఏమవుతుంది, సైన్ π/3x. ఇది ఆన్సర్. చూడండి, దీనికి ఇది ఇచ్చారు కదా. సపోజ్ ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకుంది. వెరిఫికేషన్ చేద్దాం. ఇది క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటమ్మా, పీరియడ్కి 2π/a
ఏ పక్కనే ఉంది పై బై 3 కదా, పై 2 × 3 ఎంత 6 వచ్చిందా లేదా. అలా మీరు వెరిఫై చేసుకోవచ్చు చేసిన ఆన్సర్ కరెక్టా లేదా. బిఫోర్ ఏంటంటే క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ ఫైండ్ చేసాం, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారే మన క్వశ్చన్ ఫైండ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మోడల్ వెళ్ళేసరికి ఇప్పుడు కాంపౌండ్ 2 ఉంటాయి క్వశ్చన్లో. f(x) = కాంపౌండ్ 2 sin 2x 5 cos 2x 7x cos x. ఇప్పుడు ఇలాంటి మోడల్ ఇస్తే న్యూమినేటర్కి మనం కడతాం. న్యూమినేటర్ పీరియడిక్ = ఏదమ్మా ఇవన్నీ ఒకటే కదా, 2π/2 అంటే π. డినామినేటర్ పీరియడిక్ 1 ఉంది కదమ్మా, sin x cos x 2π/1 2π. ఈ రెండింటికి ఎల్సిఎం కడదాం. ఇవి వచ్చే రెండింటికి న్యూమినేటర్కి డినామినేటర్ ఎల్సిఎం కడితే ఎంత మనకి therefore p = 2π. ఇది ఆన్సర్. అంటే వచ్చే ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చారు మనకు పర్వాలేదు, అన్ని పీరియడ్కి కట్టుకొని మనం ఎల్సిఎం కట్టుకోవాలి. ఎల్సిఎం మనకి 2π వచ్చింది. అలాగా మన కాంపౌండ్ ఫంక్షన్ చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ f(x) = sin x + a / cos x. మనకి పీరియడిక్ అడిగారు. సో మేము సింప్లిఫై చేయడమే. sin a + b ఫార్ములా కదమ్మా, sin a cos b + cos a sin b cos x cos a కదా, దీనికి cos x దీనికి cos x ఇద్దాం. దీన్ని సింప్లిఫై చేసామా పైదాన్ని న్యూమినేటర్ని sin a + b ఫార్ములా sin a cos b + cos a sin b. సో ఇక్కడ ఏమండి tan x, ఇక్కడ cos పోయితే ప్లస్ sin a. ఇది కాన్స్టెంట్ లెక్క, sin a అంటే కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. సో అది ఇక్కడ పీరియడ్కి ఏమవుతుంది మనకి π/, ఏం నెక్స్ట్ పక్కన ఏం లేదు కదా 1 కదా, సో π. ఈ మోడల్ ఇది మన కోసం. సో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ద పీరియడిక్ ఆఫ్ f(x) = ఇలా మోడల్లో sin x cos x. ఇలా ఏది వచ్చింది సార్ మనకి పీరియడ్కి ఏం చెప్పమ్మా, p = π/, డైరెక్ట్ ఫార్ములా చెప్పాం కదా. ఇలా mod x ఉంటే mod sin x - cos x ఉన్న sin x + cos x ఉన్న పీరియడ్కి నుంచి π/2 చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ మనకి. ఇంకోటి మనకి ఇదే మోడల్ మీద ఫైండ్ ద లాంబ్డా. సో మనం ఇంకా నెక్స్ట్ f(x) = sin 2πx. నెక్స్ట్ 3 cos 2π/b of x. a = 12, b = 9. అయితే మనకి పీరియడిక్ అడిగారు. మామూలు సింప్లిఫై చేసుకోండి మా పీరియడిక్ అంటే దీనికి సింప్లిఫై చేద్దాం. ముందు 2π పీరియడిక్ కడదాం. 2 sin 2π/a
ఇది 2π పోతే ఏ అంటమ్మా, ఏ అంటే ఎంతమ్మా 12 కదా. దీన్ని చూద్దాం, ఇది ఏమో అంతే కదమ్మా. ఇంకేమంటే బి ఇదిగా 2π/b, 2π పోతే b = 9. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ కంబైన్డ్ పీరియడిక్ అంటే ఎల్సిఎం ఆఫ్ 12 9 నాకు తెలిసి 36 అవుతుంది. ఎందుకంటే 12కి 9కి 3 4 3 3 3 × 4 12 12 × 3 36 అనేది మనకి పీరియడిక్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే f(x) = sin inverse sin x e power tan x. ఇక్కడ చూడండి, దీన్ని పీరియడిక్ sin x పీరియడిక్ 2π, మరి tan x పీరియడిక్ ఏమవుతుంది π కదా. రెండిట్లో ఎల్సిఎం 2πకి ఎల్సిఎం మనకి 2π కాబట్టి ఇలా చూసుకుని ఇందులో దీనికి పీరియడిక్ అర్థం, పవర్కి పీరియడిక్ అర్థం. sin x పీరియడిక్ 2π, tan x పీరియడిక్ π కాబట్టి రెండింటిలో కంపౌండ్ ఆన్సర్ మనకి 2π వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాక్సిమం మినిమం మన ఎక్స్ట్రీమ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్లో వాల్యూస్ అన్నాం కదమ్మా, ఏం లేదమ్మా. సపోజ్ sin xకి మినిమం వాల్యూ, మినిమం వాల్యూ ఆఫ్ sin x, మినిమం మ్యాక్సిమం చేద్దాం. మినిమం వాల్యూ ఆఫ్ sin x, మినిమం వాల్యూ అంటే sin x రేంజ్ మినిమం -1 అమ్మా. అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin x మినిమం మ్యాక్సిమం రేంజ్ కదా. ఈ రేంజ్ ఎంత తక్కువ వాడికి ఎక్కువ వాడికి రేంజ్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, sin x రేంజ్ = రేంజ్ ఆఫ్ sin x అంటే కంపల్సరీ దీనికి ఏంటమ్మా -1 క్లోజ్ -1 × 1కి. సైన్కి కాస్ ఒకటే సేమ్. అది రేంజ్ ఆఫ్ cos x, ఇది కూడా అంతే మనకి -1కి 1కి. ఇది రేంజ్ మినిమం -1, సైన్ కాస్కి మినిమం -1, మ్యాక్సిమం 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ ఫార్మేట్ a cos x + b sin x + cలో ఉందనుకున్నామ్మా. మ్యాక్సిమం వాల్యూ కావాలంటే c +√a² + b², మినిమం వాల్యూ కావాలంటే c -√a² - b². ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ ఒకటి కడతాం. 7 cos x + 24 sin x + 6 తీసుకుందాం. మ్యాక్సిమం వాల్యూ 6 కదమ్మా, c + 6 ఉంది. √a², 7² 49, 24² 576. మనకి ఏమొచ్చింది 6 + √6 25 కదా. 625 అంటే 25 అంటే 31 అంతేనా. మినిమం వాల్యూ 6 ఇది మనం ఆల్రెడీ కట్టాం కదమ్మా 625 అని. 6 - 25 అంటే ఎంత మనకి 19 వాల్యూ. ఇలాగా మ్యాక్సిమం మినిమం మీద ఉంటాయి. మ్యాక్సిమం అంటే c +√a² + b², మినిమం అంటే c² = a² - b² వాల్యూ. ఇలాగా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీద ఉంటాయి. ఇంకా మన ఫార్ములాస్ ఉందో చెప్దాం. మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్లోని కొంచెం చెప్పాను కదా ఫార్ములాస్. ఇది ఒక ఫార్ములాస్ ఉన్నాయి చూడమ్మా. ద మినిమం వాల్యూ ఆఫ్ a cot x + b tan x = 2 of √ab. సో దానికి సంబంధించిన సమ్ చూడమ్మా. 5 cot x and 3 tan x = 2 of 5 × 3 ఏంటమ్మా 2 × √15. ఇది మనకి ఆన్సర్. ఇదే విధంగా నెక్స్ట్ ద మినిమం వాల్యూ ఆఫ్ a² sin² + b² cosec² రెసిప్రోకల్స్. కాస్కి రెసిప్రోకల్ sec², tan రెసిప్రోకల్ cot². ఈ విధంగా వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటమ్మా 2ab. మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉండవు. మినిమం వాల్యూస్ మనం చేసుకోవాలి. మనకి మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ కొన్నిటిలో. సో దానికి సంబంధించి చూడమ్మా 9 sin² x + 20² cosec² x 2ab.
ఏ అంటే ఎంత ఇది 9 కదా, ఏ స్క్వేర్ 9 కాబట్టి దీని వాల్యూ 3 and 5. ఇక్కడ కూడా 15 into 2 30 వాల్యూ మినిమం వాల్యూ. సో ఇక్కడ చూడమ్మా సేమ్ ఆన్సర్ కదా, ఇది ఏ స్క్వేర్ 4 కాబట్టి 2 into 4 36 అంటే 6 కాబట్టి 8 into 6 48. ఇలా ఈ మోడల్ క్వశ్చన్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. ఫైండ్ ద పీరియడిక్ ఆఫ్ ద మ్యాక్సిమం, నాట్ ఎ పీరియడిక్, ద మ్యాక్సిమం వాల్యూ 13 cos x 3√3 sin x plus 4. చూడమ్మా ముందు చెప్పి ఏ cos x plus b sin x plus c కదా, మ్యాక్సిమం అంటే c plus √a square plus b square. c అంటే 4, మ్యాక్సిమం 13 square 169, 9 into 3 27 అంటే 4 plus 196 అంటే దానికి ఎంతమ్మా 4 plus 196 అంటే 14 కదా, 14 plus 4 18, మ్యాక్సిమం వాల్యూ అయితే 18, మినిమం వాల్యూ అయితే 4 minus 14 minus 10 అయిపోతుందమ్మా, అదే మ్యాక్సిమం మినిమం దగ్గర. అదేవిధంగా మిగతాది నెక్స్ట్ క్వశ్చన్, the range of minus 3 cos 3 plus x square. మనకి ఏదేమైనా సరే రేంజ్ అంటే కాస్ ఎక్స్ రేంజ్ ఎంత మనకి, దీని వాల్యూ -3 -1 కదా, ఎటు తిప్పినా సరే -3కి 3కి అవుతుంది దాని రేంజ్. ఇది మైనస్ ప్లస్ -3 అవుతుంది కదమ్మా. సో -3 + 3 అయ్యచ్చు మనకు రేంజ్ వాల్యూలో. నెక్స్ట్ మనకు చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం ఆఫ్ 3/5 sin x minus 12 cos x plus 19 బోర్డు చాలు. ద మ్యాక్సిమం ఉన్నప్పుడు ఇది ద మ్యాక్సిమం వాల్యూ అమ్మ. క్వశ్చన్ ఏంటంటే ద మ్యాక్సిమం వాల్యూ, ద ప్లేస్ అటువైపు చాలుదని మార్చాను. ద మ్యాక్సిమం వాల్యూ ఇది. ఇలా డినామినేటర్ అడిగాడు. డినామినేటర్ ద మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే మినిమం ఫార్ములా వేసుకోవాలి. అంటే 3/c - √a² + b² వేయాలి. అది ఆన్సర్. మ్యాక్సిమం అయితే మినిమం చేయాలి, మినిమం అయితే మ్యాక్సిమం. అంటే రెసిప్రోకల్ ఉంది కదమ్మా. 1/3 పెద్ద ఏది చిన్నదంటే 1/3 చిన్నది అవుతుంది. ఎందుకంటే ఫ్రాక్షన్ అప్పుడు కూడా స్మాల్ అవుతుంది. దానికి మ్యాక్సిమం మినిమం చేస్తే మినిమం మ్యాక్సిమం చేస్తుంటాం. సో 3/c - 19 - a² 25 + 144. 3/19 144 + 125 169 అంటే 13 అమ్మ. 3/6 అంటే 1/2. సో మనకి 1/2 వచ్చింది. అంటే ఇంకేం లేదు, మ్యాక్సిమం అడిగాడు కాబట్టి ఇదే మామూలు 3 ఉంటుంది. దీనికి మాత్రం మినిమం వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. c - √a² + b². అదేవిధంగా నెక్స్ట్ సమ్ మనకి చూద్దాం. నెక్స్ట్ మన సమ్ములు చూస్తే the least value of the least value of కనార్థం 2 sin square theta. ఇలాంటి మోడల్ వస్తే 3 cos square theta. ఓకేనా. ఇప్పుడు మనం 2 sin square theta 3 cos square thetaని 2 cos square theta + cos square theta రాసుకుందాం. ప్రాబ్లం ఎట్లేదు కదా. ఈ రెండు చూడమ్మా.
2 కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమైపోయింది 2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అయింది. మనకి కాస్ స్క్వేర్ థీటా ఎప్పుడు కూడా దాని యొక్క రేంజ్ -1 ఉన్నాయి కానీ 0 కాస్ స్క్వేర్ థీటా 2 1 అందుకే -1కి 1 స్క్వేర్ చేసుకుంటే ఏమైపోయింది మనకి 1 అవుతుంది కదమ్మా. అందుకే 0 to 1 అన్న కాస్ స్క్వేర్ థీటా. మనకు కావాల్సిన 2 కాబట్టి 2 బోత్ సైడ్ వేద్దాం. 2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ 2 3 అందువల్ల 2 3 సో మనకి 2 to 3 వచ్చింది. ఇది దీని వాల్యూ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 3 ఇలాంటి మోడల్స్ కూడా మనకు వస్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్లో secant x plus 2 cot 2x sin x దానికి వాల్యూ మనకి. ఓకే చూడండి మా పెన్ ఇంకా అవుతుంది. secant x అంటే 1/cos x 2 cot x 2 cot x అంటే cos 2x by sin 2x sin x. ఇది మామూలు సింపుల్ వే చేద్దాం, తొందర ఏట్లేదు. 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనకి 2 cos 2x ఉందమ్మా. sin 2x అంటే 2 sin x cos x కదా ఇంటూ sin x ఉంది. దీన్ని సింపుల్ వే చేసుకుని అప్పుడు మనకి దీని యొక్క వాల్యూ పడదాం. sin x పోయింది, 2 పోయింది. మనకి మనకి 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ 2x బై ఎల్సిఎం తీసుకుంటే కాస్ ఎక్స్ ఉంది. సో 1 ప్లస్ కాస్ 2x అంటే మన ఫార్ములా ఏంటమ్మా 1 ప్లస్ కాస్ 2 ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ ఏ త్రికోణమితి అంటే అన్ని ఫార్ములాస్ ఓన్లీ ఇక్కడే చేసేద్దాం అంటే అవ్వదమ్మా. కాస్ ఎక్స్ పోయింది. మన ఫైనల్గా మనకి 2 కాస్ ఎక్స్ వచ్చింది. మరి కాస్ ఎక్స్ యొక్క రేంజ్ మనకు తెలుసు కదా. కాస్ ఎక్స్ అంటే -1 to 1 కాబట్టి మన ఆన్సరు క్లోజ్ ఇంటర్వల్ -2 to 2. ఈ విధంగా అంటే డైరెక్ట్గా క్వశ్చన్ కాక కొంచెం ఇన్నర్గా లెవెల్ మనకి ఎక్స్టెన్స్ చేస్తారు కాబట్టి మన జనరల్గా ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ సమస్య మనకి లిమిట్స్ కంటిన్యూట్లు కూడా ఉంటాయి. అంటే పీరియడిక్ కాన్సెప్టే కానీ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ దాని రేంజ్ వాల్యూస్ కూడా మనకు తెలియాలి. ఓకేనమ్మా. ఇది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనకి. ఓకే. If you like this video, you just like and subscribe the channel and share this video.